సో గైస్ జేజేకే చాప్టర్ 261 స్పాయిలర్స్ వచ్చేసాయి అండ్ గాస్ మీరు రెడీగా ఉండండి ఎందుకంటే ఈ చాప్టర్లో పెద్ద ట్విస్ట్ రాబోతుంది కాబట్టి సో అందుకే రెడీగా ఉండండి. సో గైస్ చాప్టర్ 260 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి చాప్టర్ 261 స్టార్ట్ అవుతుంది. అంటే యూజీ సుకున బాడీని చీజ్ చేసి ఉంటాడు కదా అని అప్పుడే సుకున తన డొమైన్ని ఓపెన్ చేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడే తను ఒక గోస్ట్ని చూసి ఆగిపోతాడు, డొమైన్ని ఓపెన్ చేయడు. అండ్ ఆ గోస్ట్ ఎవరో కాదు మన సాతోరు ఫ్రికింగ్ గోజు. అండ్ గోజుని చూసి సుకున షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు ఇట్స్ ఇంపాసిబుల్ అని. అప్పుడే మనకి గోజు ఫేస్ని చూపిస్తారు అండ్ తన ఫేస్ మీద స్టిచ్చెస్ ఉంటాయి. బట్ భయపడకండి, అది కెంజాకో కాదు. సో అప్పుడే సుకున గోజు దగ్గరికి వస్తాడు అండ్ అంటాడు ఐఎమ్ సారీ, నేను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను, నాకు తెలీదు నువ్వు ఇంత క్యాపబుల్ అని, అండ్ నాకు తెలీదు నువ్వు ఇంత దూరం కూడా వెళ్ళగలవని యూతా ఒకొట్సు అని సుకున అంటాడు. అంటే గోజో బాడీలో యూతా ఉన్నాడు, అంటే గోజోదే బాడీ కాకపోతే గోజో బాడీలో యూతాది సోల్ ఉంది. యూతా అట్లా చేసిండో తెలుసా గైస్, బై యూజింగ్ కెంజాకుస్ టెక్నిక్. షాక్లో ఉన్నారు కదా ఇదంతా అసలు ఎట్లయిందని. సో అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో యాక్చువల్గా అయితే యూతా కెంజాకును తినిపించేస్తాడు రీకాకి. దాంతో యూతా కెంజాకు కర్స్ టెక్నిక్ని కాపీ చేయగలుగుతాడు అండ్ అట్లా తను గోజో బాడీలోకి రాగలుగుతాడు జస్ట్ లైక్ కెంజాకు లాగా. బట్ ఈ ప్లాన్ మాకీకి నచ్చదు. బట్ హకారి ఈ ప్లాన్కి ఒప్పుకుంటాడు. బట్ వాడు ఒక కండిషన్ పెడతాడు, అదేంటంటే ఈ ప్లాన్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే వీళ్ళందరూ ఓడిపోయినప్పుడు అండ్ సుకునతో ఫైట్ చేయడానికి ఇంకా ఎవరు లేనప్పుడు అండ్ వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్ ఇంకా లేనప్పుడు అప్పుడు ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని హకారి అంటాడు. అండ్ గైస్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడంటే అప్పటికి గోజు ఇంకా చనిపోలేదు, అంటే తను ఇంకా బ్రతుకున్నప్పుడే వీళ్ళు ఇలాంటి ప్లాన్స్ ని డిస్కస్ చేస్తున్నారు. సో యూతా ప్లాన్ విని కుసకాపే అంటాడు యూతా నువ్వు డైరెక్ట్ గా లిమిట్లెస్ ని కాపీ చేయొచ్చు కదా అని. దానికి షోక్ అంటది నో, యూతా లిమిట్లెస్ ని కాపీ చేయలేడు, ఎందుకంటే లిమిట్లెస్ ని యూజ్ చేయాలంటే 6s కావాలని తను అంటది. దాంతో కుసకాపేగాడు మళ్ళీ అంటాడు యూతా నువ్వు డైరెక్ట్ గా 6s ని కాపీ చేయొచ్చు కదా అని. దానికి షోక్ అంటది 6s ని ఎవరు కూడా కాపీ చేయలేరు, ఎందుకంటే 6s అనేది ఒక టెక్నిక్ కాదు, అది గోజో బాడీలో ఒక పార్ట్, దాన్ని ఎవరు కూడా కాపీ చేయలేరని తను అంటది. ఆ తర్వాత మాకి యూతాతో అంటది యూతా నువ్వు కాపీ టెక్నిక్స్ ని ఓన్లీ 5 minutes మాత్రమే యూజ్ చేయగలవు కదా. సో సేమ్ ఇట్లానే నువ్వు గోజో బాడీలో ఉన్నప్పుడు అయితే అంటే యూతా 5 minutes తర్వాత ఇంకా లిమిట్లెస్ ని యూజ్ చేయలేకపోతే అప్పుడు నువ్వు ఏం చేసావని మాకి యూతాని అడుగుతుంది. దానికి యూతా అంటాడు ఐ డోంట్ నో అని. ఆ తర్వాత మేమే మనకి ఈ ప్లాన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే తను 4 పాసిబిలిటీస్ చెప్తుంది. సో ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ యూతా కెంజాకు కర్స్ టెక్నిక్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ యూతా తన ఫిజికల్ బాడీని అండ్ సోల్ ని మెయింటైన్ చేయలేకపోతే యూతా చనిపోతాడు. అండ్ సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ కర్స్ టెక్నిక్ సరిగ్గా పని చేయలేకపోతే యూతా చనిపోతాడు, బట్ ఇమీడియట్లీ కాదు ఈవెన్చువల్లీ. అండ్ థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ కర్స్ టెక్నిక్ సింగిల్ టైం టెక్నిక్ అయితే యూతా లిమిట్లెస్ ని 5 minutes కన్నా ఎక్కువ యూజ్ చేయగలడు. అండ్ ఫోర్త్ పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ యూతా సక్సెస్ఫుల్లీ గోజో బాడీలోకి వెళ్ళిపోయాడంటే తర్వాత ఇంకా యూతా గోజో బాడీలోనే మొత్తానికి ఉండిపోతాడు. అండ్ యూతావి కర్స్ టెక్నిక్స్ అన్ని కూడా పోతాయి, అంటే తన ఒరిజినల్ కర్స్ టెక్నిక్స్ ఇంకా ఎప్పుడు కూడా యూజ్ చేయలేడు. సో ఈ 4 పాసిబిలిటీస్ లో ఏదో ఒకటి అవ్వచ్చు. ఒకవేళ యూతా గోజో బాడీలోకి పోతే ఏ పాసిబిలిటీ అవుతుందో ఎవరు కూడా తెలియదు. అండ్ తర్వాత యూతా అందరితో అంటాడు నాకు తెలుసు ఇది మన లాస్ట్ ఆప్షన్ అని. సో అందుకే నేను నా కర్స్ టెక్నిక్స్ తో ఫస్ట్ సుకునాతో ఫైట్ చేస్తా అండ్ నా డొమైన్ తో కూడా ఫైట్ చేస్తా అండ్ అప్పుడు కూడా నేను ఓడిపోతే అప్పుడు నేను గోజో బాడీలోకి పోతా అని యూతా అంటాడు. అండ్ తర్వాత కుసకాపే అంటాడు ప్లాన్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఇన్హ్యూమన్ గా లేదా అని అంటాడు, అంటే గోజోని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు లేదా అని వాడు అంటాడు. దానికి యూతా అంటాడు వాట్ యు మీన్ బై ఇన్హ్యూమన్, మనం హిస్టరీలో ఉన్న స్ట్రాంగెస్ట్ సోసరర్తో ఫైట్ చేస్తున్నాం, మనం ఈ హ్యూమనిటీ లాంటి థింగ్స్ ని పట్టించుకున్నామంటే మనం గెలవలేము, వాటిని మనం కూడా వదిలేయాలి అప్పుడే మనం గెలవగలమని యూతా అంటాడు. అంత యూతా అందరినీ అడుగుతాడు మీ అందరూ భయపడుతున్నారా మాన్స్టర్స్ అవ్వడానికి అండ్ ఫైట్ చేయడానికి సుకునాతో అని అంటాడు. దానికి మాకి అంటది యూతా మేము జస్ట్ నీ మీద కన్సర్న్ చూపిస్తున్నామని అంటది. దాంతో ఇంకా యూతాకి పిచ్చెక్కిపోద్ది. అతను అంటాడు వాట్ అబౌట్ గోజో సెన్సే, తను ఇంపార్టెంట్ కాదా, మన బర్డన్స్ అన్ని కూడా గోజో మీదకి పుష్ చేసాం, దాని వల్ల తను ఒక మాన్స్టర్ అవ్వడానికి అండ్ సుకునాతో ఫైట్ చేయడానికి అండ్ ఇప్పుడు గోజో చనిపోయాడు కాబట్టి మనలో ఎవరొకరు మాన్స్టర్ అవ్వాలి మళ్ళీ అండ్ మీ అందరికి అంత సీన్ లేదు కాబట్టి నేనే మాన్స్టర్ అవుతా అని యూతా అంటాడు. అండ్ తర్వాత మనకి ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ దాంట్లో యూతా గోజోని అడిగేస్తాడు డైరెక్ట్ గా ఒకవేళ నువ్వు చనిపోతే నేను నీ బాడీలోకి పోతా అని. అండ్ దానికి గోజో ఓకే అనేసాడు. అండ్ ఆల్సో తను అంటాడు నేను ఎలాగో గెలుస్తాను అండ్ ఒకవేళ నేను చనిపోయినా కూడా ఐ డోంట్ కేర్ నా బాడీతో ఏమవుతుందని, మీరు ఏమైనా చేసుకోండి నా బాడీతో అని గోజో అంటాడు.
అండ్ తర్వాత గోజో ఇక్కడ నుంచి తన స్టూడెంట్స్ అందరినీ వెళ్ళిపోమని అంటాడు. బికాస్ తను ఈ ఫైట్ లో మాన్స్టర్ అవ్వబోతున్నాడు కాబట్టి అండ్ తన ఈ సైడ్ ని తన స్టూడెంట్స్ చూడొద్దని గోజో అనుకుంటాడు. అందుకే తను తన స్టూడెంట్స్ ని వెళ్ళిపోమని అంటాడు. బట్ అఫ్ కోర్స్ తన స్టూడెంట్స్ మేము పోమని అంటారు. అండ్ తర్వాత గోజో అందరితో అంటాడు, ఒకవేళ నేను సుకునాతో ఓడిపోతే అప్పుడు ఈ రూమ్ లో ఉన్న ముసలాడు అందరు కూడా చనిపోతారు. అండ్ అప్పుడు కాకుగాంజీ జూజు హెడ్ క్వార్టర్ లో టాప్ లో ఉంటాడు. అండ్ అప్పుడు షిబియాలో జరిగినట్టు అండ్ కుల్లింగ్ గేమ్ లో జరిగినట్టు కేయాస్ ఇంకా జరగవని తను అంటాడు. అండ్ తర్వాత గోజో ఫైట్ చేయడానికి పోతూ ఉంటాడు. అండ్ అప్పుడు యూతా గోజోతో అంటాడు, ప్లీజ్ డోంట్ బికమ్ ఏ మాన్స్టర్ అని. దానికి గోజో అంటాడు, ఇట్స్ సంథింగ్ ఐ క్యాన్ డూ ఎట్ దట్ మూమెంట్ ఐ వాజ్ లెఫ్ట్ బిహైండ్ అండ్ ఐ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ హిమ్ అని గోజో అంటాడు. అండ్ హిమ్ అంటే గెటో సుకునా కాదు. అండ్ తర్వాత మనకి యూజీ ఫ్రెండ్ అమ్మాయిని చూపేశారు. సో వీడితో కుల్లింగ్ గేమ్ లో యూజీ ఫ్రెండ్షిప్ వేశాడు. సో వీడి కర్స్ టెక్నిక్ ఏంటంటే వీడు షుగర్ ని యాంప్లిఫై చేయగలడు అండ్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయగలడు, అంటే చిన్న చిన్న హీలింగ్ చేయగలడు. దాంతో షోకర్ విన్ని మెడికల్ టీమ్ లో జాయిన్ చేసుకుంటది. అండ్ తర్వాత మనకి యూతాని చూపిస్తారు. అండ్ యూతాది బాడీ కూడా ఆల్మోస్ట్ కట్ అయ్యే పొజిషన్ లో ఉంటుంది కిట్ క్యాట్ లాగా. బట్ షోకో మెడికల్ టీమ్ లో అరాటా గార్డ్ కూడా ఉంటాడు. అండ్ వాడు యూతా ఇంజరీస్ ని ఏదో లైట్ గా హీల్ చేశాడు. దాంతో యూతా చనిపోకుండా ఉంటాడు. అండ్ యూతా ఇప్పుడు వరకు బ్రతుకున్నాడంటే దానికి కారణం బ్రీకా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో యూతా చనిపోయాడు. అండ్ తర్వాత షోకో గోజోది బాడీని స్టిచ్ చేస్తుంది మళ్ళీ, అంటే అప్పర్ హాఫ్ ని అండ్ లోవర్ హాఫ్ ని కలిపి స్టిచ్ చేస్తుంది. బట్ యూతా గోజో బాడీలోకి వెళ్ళంగానే ఇమ్మీడియట్లీ ఎక్కువ ఆసిడ్ని యూజ్ చేయాలి టు కంప్లీట్లీ హీల్ గోజోస్ బాడీ. అండ్ నౌ ఫైనల్లీ బ్యాక్ టు ద ప్రెజెంట్ గోజో, ఐ మీన్ గోజో బాడీలో ఉన్న యూతా అండ్ సుకునా ఒకేసారి డొమైన్ ఎక్స్పాన్షన్ అని అంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ డొమైన్ ఒక బ్యాటిల్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ చాప్టర్ 261 అండ్ అయిపోతుంది గైస్. అండ్ ఒక ఎడిటర్ నోట్ కూడా ఉంటుంది. అండ్ దాంట్లో ఎట్లుంటుంది, రివెంజ్ మ్యాచ్ బిగిన్స్ నవ్ అని. అండ్ గైస్ దీన్ని బట్టి మనకి ఒక థింగ్ అనేది క్లియర్ అయిపోయింది. అదేంటంటే గోజో ఇప్పుడు నిజంగానే చనిపోయిండు, అతను మళ్ళీ తిరిగి రాడని అర్థం. అది హార్ష్ రియాలిటీ, బట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు యూతా గోజో లెగసీని క్యారీ చేస్తున్నాడు. అండ్ చూద్దాం యూతా ఇప్పుడు ఎట్లా ఫైట్ చేస్తాడేమో. గోజో బాడీలో ఉండి కూడా యూతా మళ్ళీ ఓడిపోయిందంటే అప్పుడు యూతా గోజోని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు. సో చూద్దాం ఎట్లా ఫైట్ చేస్తాడేమో యూతా మళ్ళీ. సో గైస్ ఇది జేకే చాప్టర్ 261 ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి. అండ్ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ గైస్ ఈ వీడియోకి ఎక్కువ కమెంట్స్ పెట్టండి, మీ థాట్స్ పెట్టండి, మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా పెట్టండి కమెంట్స్లో. చూద్దాం ఎంతమందికి ఈ చాప్టర్ నచ్చిందో లేదో అనేది. And thank you very much for watching this video guys.